శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మనం కార్తీక మాస మహత్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజున 17వ అధ్యాయ సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ 17వ అధ్యాయం అంతా కూడా వేదాంతాన్ని బోధించేటువంటి అధ్యాయము. ఈ వేదాంతం అంటే ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది, అహం బ్రహ్మ లేదా తత్వమసి ఇటువంటి వాక్యములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విస్తారమైనటువంటి వివరణ అంతా ఇందులో మనకు కనబడుతూ వస్తుంది. అయితే అంత విస్తారంగా కాకుండా దీంట్లో ఉండేటువంటి సారాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఆ స్తంభం నుంచి ఉద్భవించినటువంటి పురుషుడు ఏది బంధము, ఏది బంధం నుంచి బయటపడవేస్తుంది, ఇటువంటివన్నీ ప్రశ్నలు అడిగారో అప్పుడు వెంటనే అంగీరస మహర్షి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాట. అంగీరసుడు బ్రహ్మమానస పుత్రుల్లో చాలా శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, ఎటువంటి వికారములు లేనటువంటి మహర్షి. ఆయన చెప్తున్నాడు, కర్మ బంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తదాద్వంద్వం సంబంధో దేహ ఉచ్యతే. కర్మబంధ ముక్తులు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహం అనబడుతుంది. ప్రతిదానికి కూడా చూడండి, మనకు రాగద్వేషాలు చెప్తుంటాం కదా, జంట పాప పుణ్యాలు ఇలా సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో ఈ జంట ఎక్కడైతే వస్తుందో ఆ జంట అంతా కూడా కలిపితేనే అది దేహం అనబడుతోంది. అంతేనా? ఇక్కడ ఈ విషయం ఇప్పుడు నువ్వు ఏదైతే అడిగావో దీన్నంతా కూడా ఒకప్పుడు పార్వతీదేవి లోకహితార్థంగా పరమేశ్వరుని అడిగినప్పుడు కైలాస పర్వతం మీద ఉన్నటువంటి శంకరుడు లోకహితాన్ని కాంక్షించినటువంటి వాడే జగద్గురు అయినటువంటి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి సమాధాన రూపంగా ఉన్నటువంటి ఆ వేదాంత విచారం ఏదైతే ఉందో అది నీకు బోధ చేస్తున్నాను, విను. బ్రహ్మైవాస్మి న సంశయ, నేనే బ్రహ్మమును అనేటువంటి బుద్ధిని నువ్వు కలిగి ఉండాలి. ఇది మనందరికీ కూడా చేస్తున్నటువంటి బోధ. జీవుడనగా వేరెవరూ లేడు, నీవే జీవుడివి. నేను ఎవడు అంటే నేనే బ్రహ్మమై ఉన్నాను, ఇందుకు సందేహం లేదు. కనుక నేనే పరబ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి భావాన్ని మనకు కలిగి ఉండాలంటే ఈ దేహము నేను అనేటువంటి భ్రాంతిని వీడు. నువ్వు ఈ దేహివి కావు, ఈ దేహములో ఉన్నటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపివి నీవు అనేటువంటి ఎరుకని కలిగి ఉండు అని చెప్తున్నారు. ఆత్మన్నా బ్రహ్మమన్నా రెండు ఒకటేనండి. దానికి వెంటనే ఆ ఉద్భూత పురుషుడు అడుగుతున్నాడు, పదార్థమేవం జానామి నధ్యాపి భగవన్ స్ఫుటం అహం బ్రహ్మేతి వాక్యార్థం ప్రతిపత్యే కదంచన హేతు పదార్థం బోధోహి వ్యాఖ్యార్థం అవగతేరపి. ఓ మునీశ్వర, మీరు చెప్పినటువంటి రీతిగా వాక్యార్థ జ్ఞానం నాకు కలగడం లేదు. కనుక అహం బ్రహ్మేతి వాక్యార్థం ఎట్లు తెలుసుకోవాలి? ఈ వాక్యార్థ బోధ హేతువైనటువంటి పదార్థ జ్ఞానం నాకు తెలియజేయండి, నాకు కొంచెం విస్తారంగా చెప్పండి అని అడుగుతున్నాడు. మళ్ళానే అహం బ్రహ్మాత్మ, నువ్వే బ్రహ్మము అని చెప్పేసి ఆయన ఒక ముక్కలో తేల్చేశాడు. నేనే బ్రహ్మమునని మీరు చెప్తున్నారు, బాగుంది. అహం బ్రహ్మ అనేటువంటి మాటని నేను ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలో నాకు తెలియట్లేదండి, కనుక కాస్త విస్తారంగా నాకు దీని గురించి చెప్పండి అని అన్నారు. అంతఃకరణమునకు తద్వ్యాపారాలకు సాక్షియు చైతన్యరూపియు ఆనందరూపియు సత్యస్వరూపి అయి ఉన్నటువంటిది ఆత్మ ఏదైతే ఉందో అది నీవని తెలుసుకో అని అంగీరసుడు చెప్తున్నాడు. సచిదానంద స్వరూపుడవు, బుద్ధికి సాక్షి అయినటువంటి వస్తువు ఏదైతే ఉందో అదే ఆత్మ అని తెలుసుకో. ఈ దేహం అనేటువంటి బుద్ధిని విడిచి నిత్యమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాని గురించి చక్కగా చింతన చెయ్యి. దేహము ఘటం వలె రూపము కలిగి పిండము గనక ఇది ఆత్మ కాదు అని తెలుసుకో అని అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మట్టి ఉంటుంది, ఈ మట్టి నుంచి కుండని తయారు చేసాం. కుండని తయారు చేసాం కనుక మట్టి లేదంటామా? కుండలో మట్టి కూడా ఉంది, కానీ మట్టి లేదు అని చెప్పని ఎలా అయితే చెప్పడానికి వీలు లేదో కుండను చూసినప్పుడు, అలా నాకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నాకు శరీరం ఉంది, మొత్తం అంతా కనబడుతోంది కదా అన్నంత మాత్రాన నువ్వు దేహి అయిపోవు. ఈ దేహం లోపల ఆత్మ ఉంది కనుక దాన్ని ఆ ప్రకారంగా తెలుసుకో అని చెప్పని ఇక్కడ ఒక ఉపమానాన్ని కూడా చూపించి చెప్పారు. దేహేంద్రియాదయో భావ హానిదాక్షయ భాగినః యస్య సన్నిధి మాత్రేన సోహమిత్యవధారయ. దేహేంద్రియాదులన్నీ ఎవరి సాన్నిధ్యం వలన ప్రకాశించి పనిచేస్తున్నాయో అట్టి వారిని ఆత్మగా తెలుసుకో. అంటే కన్ను చూస్తోంది, చెవి వింటోంది, అలానే శరీరంలో ఒక కదలిక ఏర్పడుతోంది. ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి? కన్ను ఏ శక్తి వలన చూడగలుగుతోంది, చెవి ఏ శక్తి వలన వినగలుగుతోంది. ఇలా ఇంద్రియములన్నీ కూడా అవి చేయవలసినటువంటి వ్యాపారములు, ఆ పనులన్నీ కూడా దేనివల్ల చేయగలుగుతున్నాయి? దాన్ని ఆత్మగా తెలుసుకో. అంతేనా? అనాపన్న వికారాసన్ అయస్కాంతవ దేవయ బుద్ధ్వాదీన్ చాలయేత్ ప్రత్యేక సోహమిత్యవధారయ. ఎట్లా అయితే ఇనుము
అయస్కాంతం దగ్గరికి ఆకర్షింపబడి వెళ్తుందో అట్లా ఇప్పుడు అయస్కాంతం ఉంటుంది, అది ఏం మారదు, అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది, అది చలనం లేకుండా ఉంటుంది, ఒక చోటే స్థిరంగా ఉంది, అది ఏం చేయలే. కానీ దానికి సమీపంలో మాత్రం ఒక ఇనప ముక్క ఉందనుకోండి, ఈ ఇనప ముక్క దానంతా దానిగా మెల్లగా కదులుకుంటూ అయస్కాంతం దగ్గరికి వెళ్ళిపోయి దానికి అతుక్కుపోతుంది. అట్లా ఎట్లా అయితే అయస్కాంతం వికారం చెందకుండా ఈ యొక్క ఇనుమును ఆకర్షిస్తుందో అలా నీ యందే ఉన్నటువంటి ఆత్మ వికారం చెందకుండా నీ శరీరంలో ఉండేటువంటి బుద్ధ్యాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చలనం చేస్తోంది. అందుకని వాటన్నిటినీ కూడా నేను అనేటువంటి భావనతో చలింపజేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది బ్రహ్మము, ఆత్మ అని తెలుసుకో. ఎవరు వికారి కాకుండా సాక్షి అయి జాగరణలో, సుషుప్తిలో, అంతటా కూడా ఆద్యాంతాల్లో సాక్షిగా ఉంటున్నారో అది బ్రహ్మమని తెలుసుకో. ఘటావభాసకో దీపో ఘటాదన్యోతియోష్యతే దేహభాసకో దేహి తదాహం బోధ విగ్రహ. ఎలా అయితే గనక ఒక కుండలో కనుక చిల్లులు ఉన్నటువంటి కుండలో కనుక ఒక దీపాన్ని పెట్టినట్లయితే ఆ దీపకాంతి చేత ఆ కుండంతా కూడా చక్కగా ప్రకాశిస్తూ ఉంటుందో అలా నవరంధ్రాలతో కూడినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మప్రకాశం వలనే శరీరం అంతా భాషిస్తోందని తెలుసుకో. ఆ ఆత్మప్రకాశం వలనే నీ కన్ను చూడగలుగుతోంది, నీ చెవి వినగలుగుతోంది, నీ చెయ్యి కదులుతోంది, నీకు మాట ఏర్పడుతోంది. అలా ఇంద్రియములన్నీ కూడా ఆ శక్తిని పొందుతున్నాయి. కనుక ఈ వ్యాపారములన్నిటికీ కూడా సాక్షి ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నీవని తెలుసుకో. అందుకని ఇక్కడ తత్వం అనేటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని బాగా విచారణ చెయ్యి. 6 వికారాలు లేనటువంటిది ఏదైతే ఉందో అది బ్రహ్మమని తెలుసుకో. దేహేంద్రియ మనఃప్రాణాహంకృతిభ్యో విలక్షణ ప్రోక్తో విగత షడ్భావ వికారస్త్వం పదాదిభి. దేహేంద్రియ మనఃప్రాణ అహంకారముల కంటే వేరైనటువంటి వాడను నేనే, ఆ ఆత్మను నేనే, ఆ బ్రహ్మమును నేనే అని విచారణ చేయి. ఇదే తత్వమసి వాక్యానికి ప్రధానమైనటువంటిది అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. ఈ ప్రోక్తో విగత షడ్భావ 6 వికారములు లేనటువంటి బ్రహ్మస్వరూపమును నేనే అని చెప్పని తెలుసుకుంటున్నారు. ఏమిటి 6 వికారాలు? పుట్టుట, అలానే అస్థి ఉండటం, వృద్ధిగతత్వ పెరగడం, అలానే పరిణామం చెందడం, ఇది 4వది. 5వది కృషించుట, అలానే 6వది నశించుట. ఈ 6 వికారములు లేనటువంటిది బ్రహ్మము. పుట్టుట, ఉండుట, పెరుగుట, పరిణామం చెందుట, కృషించుట, నశించుట. ఒక్కసారి గమనించండి, మనం పుట్టాం, బ్రతికే ఉన్నాం, మెల్లగా పెరిగాం, వృద్ధి చెందాం, తర్వాత మార్పులు వచ్చాయి, పుట్టుకతో మీసాలు లాంటివి ఏం లేవు, తర్వాత అవయవాల్లో మార్పులు వచ్చాయి, ఓడు మార్పులు వచ్చాయి, శరీరం అంతా కూడా మారింది, జీవన గమనం మారింది, శరీరంలో ప్రమాణం మారింది. ఒకప్పుడు ఇంతే ఉన్నాం పుట్టినప్పుడు, క్రమేపీ పెరిగి ఇంత అంత అయ్యాం. దాని తర్వాత ఏమయ్యాం? మెల్లగా కృషించడం మొదలయ్యాం. నడుము వంగింది, తెల్ల జుట్టు వచ్చింది, కళ్ళజోడు వచ్చింది, చేతి కర్ర వచ్చింది, రకరకాలుగా అయినాయి, శరీరం కృషించింది, చివరికి ఈ శరీరం పడిపోయింది, నశించింది. ఇలా 6 వికారాలుగా మన శరీరం ఉంది. ఈ 6 వికారాలుగా లేనటువంటిది ఏదైతే ఉందో అది బ్రహ్మము. ఆ బ్రహ్మము నీవై ఉన్నావు, ఇది తెలుసుకో. ఇదే తత్వం అనేటువంటి తత్ అనేటువంటి పదానికి చేయవలసినటువంటి విచారణ సుమా అని చెప్పని అంగీరస ఋషి ఆ యొక్క ఉద్భూత పురుషుడికి బోధ చేస్తూ వస్తున్నాడు. వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడని, సర్వేశ్వరుడని, సంపూర్ణ శక్తివంతుడని చెప్పబడ్డాడో వాడే నేనని తెలుసుకో. మృత్తిగాది దృష్టాంతాల చేత ఏకవస్తు జ్ఞానము చేత సర్వ విజ్ఞానము దేని చేత కలుగుతోందని చెప్పని శృతులు చెప్తున్నాయో ఆ వస్తువు బ్రహ్మమని తెలుసుకో. ఇందాక చెప్పుకున్నాం, ఘటం ఉంది అంటే ఏమిటి? కుండ ఉంది, కుండ అండి ఇందులో మట్టి లేదండి అంటానికి లేదు కదా, మట్టి వల్ల కుండ వచ్చింది. అందుకని మట్టే లేకపోతే అసలు కొండే లేనట్టుగా, బ్రహ్మమే లేకపోతే ఈ జీవాత్మయే లేదు అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకో. బంగారపు ముద్దను తీసుకొని మనం ఏ ఆభరణం కావాలంటే ఆభరణంగా రూపొందించుకోవచ్చు. కానీ ఆభరణాలన్నీ కనబడుతున్నాయి కనుక బంగారమే లేదు అనుకోవడం ఎటువంటి అజ్ఞానము. అలా ఈ దేహేంద్రియ వ్యాపారమే సమస్తం నేను అనుకోవడం కూడా అటువంటి అజ్ఞానమే సుమా. కనుక ఆ అజ్ఞానంలో నువ్వు పడకుండా జీవబ్రహ్మైక్య జ్ఞానమును కలిగి మెలుగు. జీవాత్మనా ప్రవేశస్య నియంతృత్వం చాతిన్ ప్రతి అంటూ ఇక్కడ శృతి వచనాలని చెప్తున్నారు. ఎలాంటి శృతి వచనాలు? తదను ప్రవిశ్య, ఎవరైతే కనుక ఈ జీవాత్మగా ప్రాణము రూపంలో మన శరీరంలోకి ప్రవేశించి బ్రహ్మము ఈ యొక్క శరీరాన్నంతటిని కూడా చైతన్యపరుస్తోందో ఆ బ్రహ్మము నీవని చెప్పని వేదం ఏదైతే చెప్తోందో దాన్ని బాగా గట్టిగా పట్టుకో. కర్మణాం ఫలదాతృత్వం యశ్చైవ శ్రూయతే శృతౌ జీవానాం హేతుకర్తృత్వం తద్బ్రహ్మేత్యవధారయ. వేదములందు ఎవరికి కర్మఫలప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడిందో అతనే బ్రహ్మమని తెలుసుకో అంటూ ఇలా బ్రహ్మతత్వాన్ని గురించి చాలా విస్తారంగా అంగీరస మహర్షి ఆయనకి
చెప్పాడు. అందుకనే కార్తీక పురాణం కేవలం ఏదో దీపం గురించి చెప్పేస్తుందని చెప్పని అనుకోకండి. ఇందులో వేదాంత విచారణ చాలా ఎక్కువగా వస్తుంది. వేదాంతము మనకు అలవడాలి అని అంటే జ్ఞానము అనేటువంటిది అంకురించాలి. ఆ జ్ఞానాంకురణకు ఉపకరించేటువంటిదే దీపము. అందుకని ఈ కార్తీక మాసంలో ఈ దీపానికి ఈ నియమాలకి ఇంతగా ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. అహం బ్రహ్మేతి వాక్యార్థ బోధయోవద్వడీ భవేత్ శమదమాది సహితస్తావత్ అభ్యసేత్ శ్రవణాదికం. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, ఏమంటే మీరు ఎంత చెప్పండి, ఇప్పుడు నేను బ్రహ్మము నేను బ్రహ్మము నేను బ్రహ్మము అనుకుంటే సరిపోయిందా? దోమ గుట్టినా చీమ గుట్టినా నొప్పి తెలుస్తోందే, అంతే కదా. అంతేకాకుండా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు సినిమా పాట వినబడితే అటువైపు మనసు లాగుతోందే, మరి ఇవన్నీ ఎలా పోతాయి? మరి ఎట్లా నేను బ్రహ్మమును అవుతాను అంటే, ఈ దేహ బుద్ధి ఏదైతే ఉందో ఇదంతా పోయి నీవే బ్రహ్మము అని ఎరుక కలిగేంత వరకు ఏం చేయాలో చెప్తున్నారు. అహం బ్రహ్మేతి వాక్యార్థ, నేనే బ్రహ్మము అనేటువంటి యొక్క బోధ సుష్టుగా వంట పట్టేంత వరకు శమదమాది సహితస్థావత్ అభ్యసేత్ శ్రవణాదికం. శమదమాది సాధనములు ఏవైతే ఉన్నాయో, శ్రవణ నిధి ధ్యాస మననాదులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఆచరిస్తూనే ఉండాలి. కనుక ఇది బ్రహ్మమును తెలుసుకోవడానికి మార్గము అంటూ యోగమందు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా సాధనాలుగా ఎంచుకొని చెయ్యని చెప్తున్నారు. ఎవరు శృతి చేత గురు కటాక్షం చేత తాదాత్మ్యబోధ స్థితితో ఉంటారో అతను మాత్రమే ఈ సంసార మూలాన్నంతా కూడా నశింపజేసుకొని మోక్షాన్ని పొందుతాడు. కొంతకాలం మాత్రము ప్రారబ్ధ కర్మలను అనుభవించినప్పటికీ ప్రారబ్ధమంతా క్షయమైన తర్వాత పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని అతను పొందగలుగుతాడు. తస్మాత్ ఆత్మవివేకార్థం ఆదో కర్మ సమాచరేత్. కనుక ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, చూసారండి అంతా మోక్షం కొరకండి, ఇదంతా ఏమీ లేదు, మనస్సు ప్రధానం అంటూ ఉంటారే, వాళ్ళ కోసం చెప్తున్నారు. అట్ట కాదయ్యా, నీకు చిత్తశుద్ధి కలిగేంత వరకు కూడా తస్మాత్ ఆత్మవివేకార్థం ఆదో కర్మ సమాచరేత్, పని చేస్తూనే ఉండాలి. చిత్తశుద్ధి కలిగేంత వరకు కూడా వేద విహితమైనటువంటి ధర్మ కర్మాచరణ ఏదైతే ఉందో అది చేస్తూ ఉండాలి. ఈ ధర్మకర్మలను ఆచరిస్తూ ఉండటం వలన అంటే ప్రాతకాలం ముందు నిద్రలేవడం, తల్లిదండ్రులను గౌరవించడం, ఇదంతా వేదం మనకి చెప్పినటువంటి మాటలే కదా. ఇందా చెప్పినటువంటి నిధి ధ్యాస మననాదులు చేయడం, శ్రవణం చేయటం, ఆత్మవిచారణ చేయటం, ఇదంతా కూడా చేసుకుంటూ వీటిని పొందడానికి గాను కావాల్సినటువంటి కర్మనంతా కూడా చేస్తూ వచ్చినట్లయితే క్రమేపీ చిత్తము శుద్ధి అవుతుంది. గురువు చెప్పినటువంటి ప్రకారంగా జీవితాన్ని నడుపుకుంటూ వచ్చి హరిని కనుక ఆశ్రయించి చక్కగా దేవపూజాదులు కనుక చేసుకుంటూ వచ్చినట్లయితే వాళ్ళు విగత పాపులు అవుతారు. కనుక పూజని మానడానికి లేదు, కర్మని మానడానికి లేదు, అంతా కూడా ఆత్మార్థమే కదా, ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసమే కదా అని చెప్పని అనుకొని కేవలం నేను మెడిటేట్ చేస్తాను అంటే కుదరదు నాయనా. మనం చిత్తశుద్ధి కలిగేంత వరకు కూడా పూజాది పునస్కారాదులు అన్నీ కూడా చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలుగుతుందో, బ్రహ్మమును నేనే అనేటువంటి సుష్టైనటువంటి జ్ఞానము నీకు కలుగుతుందో అప్పుడు మాత్రమే వీటన్నిటిని కూడా వదిలివేయాలి అని అన్నారు. కర్మలని మనం వదిలిపెట్టకూడదు, కర్మే మనల్ని వదిలిపెట్టాలి అనేటువంటి దాన్ని సారాంశంగా ఇక్కడ చెప్పారు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, కర్మని మనం వదిలివేయకూడదు, కర్మే మనల్ని వదిలివేసి వెళ్ళాలి. ఇదే సన్యాసము అంటే. సన్యాసము అని అంటే మనం ఎట్లా అయితే కనుక దోస పండు తనకి తానుగా తీగ నుంచి విడి బయటికి వస్తుందో అలా ప్రతి కర్మ నుంచి కూడా మనకి మనంగా తనంతా తాముగా బయటికి రావాలి. అంతే తప్ప మనం పనులు మానేయటం కాదు, మనం వ్యాపకాలు మానేయటం కాదు. ఇలా దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ వ్యాపకాలు అంటే భగవత్ సంబంధమైనవి, వేదవిహితమైనటువంటి కర్మలకు సంబంధించి చెప్పబడుతున్నటువంటివి. కనుక కర్మ సన్యాసము అనేటువంటి దానికి అర్థము ఏమిటంటే పని మానివేయటము, పూజని మానివేయటము, ఇట్లాంటివన్నీ కావు. ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది కర్మ సన్యాసం అవుతుంది. అందుకని దీంట్లో ఉండేటువంటి యథార్థ విషయాన్ని ఇది మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గురువులను ఆశ్రయించి వారి బోధ ద్వారా అలానే నిగమాగములన్నీ కూడా చక్కగా పరిశీలన చేయడం ద్వారా తెలుసుకోదగినటువంటి అంశములు. అటువంటి వేదాంత విచారం అంతా కూడా ఇక్కడ చక్కగా విశేషంగా ఎటువంటి సందేహము కూడా ఉద్భూత పురుషుడికి మళ్ళా కలగకుండా ఉండే విధంగా అంగీరస మహర్షి చక్కగా బోధ చేశారు. మరి దీని తర్వాత జరిగినటువంటి వృత్తాంతం ఏమిటనేది రేపటి భాగంలో తెలుసుకుందాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.